హాయ్ అండి. ఇదో వక్రకాళి అమ్మవారి గుడి దగ్గరికి వచ్చినాము. ఈ వక్రకాళి అమ్మవారి గుడి చెన్నై నుంచి 150 కిలోమీటర్లు, పాండిచ్చేరి నుంచి ఒక 1 అవరే అంతే వెళ్ళొచ్చు. ఈ గుడిదో ముందర వినాయకుడు ఉంటాడు. ఆ వినాయకుడికి గరిక తీసుకొని గరిక పెట్టి కర్పూర హారతి ఇచ్చి దండం పెట్టుకొని గర్భగుడిలోకి వెళ్తున్నాము. ఈ గుడి విశేషము చాలా విశేషమైన గుడి. అమ్మవారు మామూలుగా అమ్మవారు మారు కాకుండా వక్రంగా, అంటే తల వక్రంగా ఉంటుంది. ఈ గుళ్ళో విశేషం అది. ఆ తల్లిని దర్శించుకుంటే మన జాతకంలోని వక్రగ్రహాలన్నీ మనకు అనుకూలించి మంచి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ వక్రకాళి అమ్మవారిని దర్శించుకుంటే మనకు మంచి జరుగుతుంది. ఇక్కడ పౌర్ణమి రోజు, అమావాస్య రోజు విశేషంగా అదొక జ్యోతి వెలిగిస్తారంట. విశేషంగా పూజలు కూడా చేస్తారు. అప్పుడు ఇంకా జనం ఎక్కువ ఉంటారు. అప్పుడు ఇంకా మంచిది అమ్మవారికి దర్శనం చేసుకుంటే. ఇది ఇక్కడ స్టార్టింగ్లోనే ఈశ్వరుడు ఉన్నాడు. ఆయనకి మారేడు దళం ఇచ్చి ఆ ఈశ్వరుడికి దైవోరు పూజ చేసి అర్చన చేసినారు. ఎంత బాగుండాడు ఈశ్వరుడు. ఆయన సత్యమైన దేవుళ్ళు. ఈ గుడిలో మటుకు చాలా విశేషం ఉంది. ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. కర్పూర హారతి ఇచ్చుకున్న తర్వాత విభూతిని పెట్టుకొని అమ్మవారి గుడికి గర్భగుడిలోకి వచ్చినాము. చూడండి అమ్మవారి గుడి. అమ్మవారు తల వక్రంగా ఉంటుంది. చూడండి బాగా. ఈ తల్లి ఈ గుడిలో ఇదే విశేషము. ఖచ్చితంగా మనము ఈ గుడికి పోయేస్తే మనకు చాలా మంచి జరుగుతుంది. తర్వాత ఈశ్వరుడు, మెయిన్ ఈశ్వరుడు గుడి ఇక్కడ లోపల శివలింగానికి ఈశ్వరుడు ముఖం ఉంటుంది. చుట్టుపక్కల ముఖాలు ఉండే ఈశ్వరుడు ఈయన్ని దర్శనం చేసుకొని అర్చన చేసుకున్నాము. తర్వాత పక్కనే విష్ణు దేవాలయం ఉంటుంది. ఈయన కూడా చూడండి, మీరు బాగా విశేషంగా చూడండి. ఆయన చేతుల చక్రం కూడా వంకరగా ఉంటుంది. ఈ గుడిలో విశేషం అది. గుడి కూడా కొంచెం వక్రంగా ఉంటుంది. అందువల్ల ఈ గుడికి వక్రకాళి అమ్మవారు అని పేరు వచ్చింది. నాగపుష్పాలు తీసుకున్నాము. తీసుకొని ఈశ్వరుడు ముందర నందీశ్వరుడు ఉంటాడు కదా, ఆయన మీద పెట్టి మనము ఏదన్నా కోరికలు అనుకొని దండం పెట్టుకుంటే మనకు చాలా మంచి జరుగుతుంది.